వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న కొందరు అధికారులపై వేటు వేసేందుకు కూటమి సర్కార్ సిద్దమవుతోంది. వారు చేసిన తప్పులు ఆధారంగా ఉద్వాసన చేసేందుకు రంగం సిద్దం చేసింది. అప్పటి వైసీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన విధంగా 5 అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పని చేసినట్లు గుర్తించారు. అప్పటి కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ సత్యకుమారి, ఈ ప్రభాకర్ రావు, డి వెంకట్రావు, ఏఈ రమేష్ బాబులు పలు అక్రమాలకు పాల్పడినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా మున్సిపల్ స్థలాల ఆక్రమణ, అరట్లకట్టలో సమ్మర్ స్టోరేజ్ డిస్టిలేషన్ లో కోట్ల రూపాయల గోల్మాల్, ప్రాపర్టీ ట్యాక్స్ లో అక్రమాలు, మడ అడవుల నరికివేత తదితర అంశాలలో వీరు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. వీరిపై చర్యలకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో 720 జారీ చేశారు. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, కాకినాడ జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేస్తూ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. నిబంధనలు పాటించేవారు కాదు ఆయన చెప్పిందే వేదంగా ఉండేది. ఇలాంటి నేపథ్యంలో కాకినాడ నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ వీటి మీద ఎమ్మెల్యే కన్నేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కాకినాడ రూరల్ పరిధిలోని కరపలో దాదాపు అర్ట్లగట్టలో 116 ఎకరాల విస్తీర్ణంలో మంచినీటి చెరువు ఉంది. ఈ మంచినీటి చెరువు డీసిల్టింగ్ తీసి అక్కడ ఉన్న మట్టి తవ్వుకు వెళ్లేందుకు కాంట్రాక్ట్ పిలవాలి. అలాంటి ఎలాంటి కాంట్రాక్ట్ పిలవకుండా అప్పుడు కమిషనర్ నాగనరసింహారావు ఆయన అదేవిధంగా ఈగా ఉన్న సచివాణి ఇవి పూర్తిగా సర్వీస్ మొత్తం కాకినాడలోనే చేసింది. ఎలా విధంగా ఈఈ ప్రభాకర్ రావు, డిఈ వెంకట్రావు, ఎం రమేష్ బాబు, ఏఈ వీళ్ళంతా కూడా చంద్రశేఖర్ రెడ్డి అనుకూలంగా చేసి ఈ మట్టి దాదాపు 116 ఎకరాల్లో మట్టి అంటే దాదాపు 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఖరీదు చేసి మట్టిని తరలించడం జరిగింది. అదేవిధంగా ఇళ్ల స్థలాల కోసం అని చెప్పి అత్యంత విలువైన మడ అడవులను తవ్వేశారు, మడ అడవులను నరికేశారు. ఇది గ్రీన్ ట్రిబ్యునల్ వరకు వెళ్ళింది. అలాగే చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఐశ్వర్య గ్రాండ్ అని చెప్పి హోటల్ కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో గోల్మాల్ జరిగినాయి. మరీ ముఖ్యంగా ఏదైతే కాకినాడలో ఏటిమొగ ప్రాంతంలో ఏదైతే గోడౌన్స్ ఉన్నాయో ఆ గోడౌన్స్ ట్యాక్స్ నిర్ణయించే విషయంలో కానీ, అదేవిధంగా కాకినాడలో ఈట్ షీట్ అని పెట్టారు. ఇది కాకినాడ బిఆర్ కాలేజీ సమీపంలో ఉంటుంది. ఈట్ షీట్ లో పెట్టిన వాళ్ళు మున్సిపాలిటీకి 10 రూపాయలు కడితే ప్రైవేట్ వ్యక్తులకు 100 రూపాయలు చెల్లించే విధంగా ఇక్కడ దౌర్జన్యంగా దుకాణాలు పెట్టారు. దీని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఇన్ని ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ అవినీతిని బయటికి తీస్తోంది. ముఖ్యంగా లోకేష్ రెడ్ బుక్ లో ఏదైతే ఉందో చంద్రశేఖర్ రెడ్డి పేరు ప్రప్రథమంగా ఉంది. అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల మంత్రి నాదెళ్ల మనోహర్ తనిఖీలు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి సంబంధించిన గొడవల్లో బియ్యం పట్టుబడ్డాయి, కేసు పెట్టారు, అది నడుస్తోంది. తాజాగా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించారు. విజిలెన్స్ అధికారులు పురపాలక శాఖకు నివేదిక ఇచ్చారు. దీంట్లో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. దీనికి పూర్తిగా అప్పట్లో కాకినాడ కమిషనర్ గా ఉండి ప్రస్తుతం రీజనల్ జాయింట్ డైరెక్టర్ మున్సిపల్ శాఖ ఉన్న నాగ నరసింహారావు, అదేవిధంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ సచివాణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభాకర్ రావు, డిప్యూటీ ఇంజనీర్ వెంకట్రావు, అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ వీళ్ళంతా కలిపి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ బొక్కసానికి దాదాపు 400 కోట్ల పైగా నష్టం వచ్చింది. అవినీతి అక్రమాలు పాల్పడమే కాకుండా కాకినాడ నగరాన్ని పరిరక్షించే మడ అడవులు కూడా కూల్చేసి ఇళ్ల స్థలాల కోసం అని చెప్పారు. గ్రీన్ ట్రిబ్యునల్ వీరికి పెనాల్టీ కూడా వేసింది. వీటి మీద చర్య తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఏదైతే విజిలెన్స్ రిపోర్టు మున్సిపల్ కమిషనర్ మన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్ళిందో ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ తాజాగా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు 5 వేటు పడే అవకాశం ఉంది. వాస్తవానికి 5 సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేస్తారా, లేదంటే పూర్తిగా విధుల నుంచి తొలగిస్తారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు చేసింది చాలా పెద్దగా అవినీతి అని చెప్పి విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో 5 ఎలాంటి వేటు పడుతుంది, వాళ్ళు విధుల్లో కొనసాగించి విచారణ చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ముందు సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు. మరి కొందరు అయితే ఇప్పటికే విజిలెన్స్ పూర్తి సాక్ష్యాధారాలతో నివేదిక ఇచ్చింది కాబట్టి వీళ్ళు విధుల నుంచి తప్పించే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. ఏదైతే నాగ నరసింహారావు కమిషనర్ పూర్తిగా నిబంధనలు పక్కన పెట్టేసి
116 ఎకరాల చెరువులో డీసిల్టింగ్ పేరిట మట్టి తరలించేసారో పూర్తిగా ఆయన హస్తమే ఉంది. కాబట్టి ఆయనే దీనికి ప్రధాన సూత్రధారి. అప్పట్లో చంద్రశేఖర్ రెడ్డికి ఆయన ప్రధాన అనుచరుడిగా, ఒక అధికారిగా కాకుండా అనుచరుడిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ 5 రూపాయలు కూడా రేపో మాపో వేపుటు పడే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. దీంతో పాటు స్మార్ట్ సిటీకి సంబంధించిన దాదాపు 100 కోట్లు కూడా పక్కదారి పట్టాయి, రోడ్డు మీద రోడ్డు వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద కూడా ఇవాళ రేపు ఎంక్వైరీకి ఆదేశాలు వస్తాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేవలం ఈ 5గురే కాదు, గతంలో కాకినాడ నగరపాలక సంస్థలో పనిచేసిన అధికారులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.